ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ఈ దినం వరకు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, పొడిగించినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుచున్నారు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దినదినము కూడాను మానవుని యొక్క జీవితంలో చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తుల వరకు కూడాను ప్రతి దినము కూడా ఏదో ఒక పోరాటమే మానవుని యొక్క జీవితంలో. అయినప్పటికీ కూడా వారి దినములు కూలి వాని దినములు వంటివి కావా అని దేవుడు మాట్లాడుతున్నారు. ఒక యజమానుడు కూలివానికి బత్తము ఇవ్వడము ద్వారానే ఆ యొక్క కూలివాడు పోషించబడుతున్నాడు, ఏ దినము కా దినము. అదే రీతిగా క్షేమకరమైనటువంటి స్థితిలో ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ఈ దినం వరకు నీలో ఈ జీవము నీవు కలిగి ఉన్నావంటే, నీవు జీవముతోటి సజీవముగా నిలిచి ఉన్నావంటే, ఆయన ఇచ్చినటువంటి కృప ద్వారానే, ఆయన మనకిస్తున్నటువంటి ఏనాటి బత్తెమో ఆనాటికి మనకి చెల్లిస్తున్నాడు. కాబట్టి మనము ఈ దినం వరకు సజీవు లెక్కలో ఉన్నాము. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, ఇంతవరకు నువ్వు చేసినటువంటి ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఇప్పుడే మోకరించు. అవునయ్యా దేవా, ఈ దినం చూడలేక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారయ్యా. కానీ నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క బత్తెము ద్వారానే, నీవిచ్చినటువంటి ఆ కృప ద్వారానే నా యొక్క ఆయుష్కాలం పొడిగించబడింది. ఈ రీతిగా నువ్వు దినదినము కూడాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే స్థితిలో నీవు ఉన్నట్లయితే, ప్రార్థించగలిగే స్థితిలో నీవు ఉన్నట్లయితే, నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని కూడాను దేవుడు క్షేమకరమైనటువంటి స్థితిలో ఈ యొక్క 2025 సంవత్సరం నడిపించబోతున్నాడు. క్షేమకరమైనటువంటి మార్గముల్లో అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.